ఆ తాగుబోతు వెధవేం చెప్పడు. దీన్నే నాలుగు తగిలిస్తే అన్ని నిజాలు కక్కుతుంది. అర్థమైంది. ఇక వాడు రాడు. అయినా వాడెవడో తెలియనప్పుడు, వాడి గురించి మాట్లాడటమే ఇష్టం లేనప్పుడు, ఇంకా వాడు కట్టిన తాలిబొట్టు నీ మెళ్ళో ఎందుకు? తీసేయ్, 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 తీసేయ్. అసలు వాడు మనిషేనా? నీతో జీవితాంతం కలిసుంటానని నిన్ను పెళ్లి చేసుకొని 3 ముళ్ళు ఎయ్యంగానే మాయమైనోడు ఆడే మగాడు. వాడికి మనిషి విలువ తెలియదా, మనసు విలువ తెలియదా, తాలిబొట్టు విలువ అంతకన్నా తెలియదా? అలాంటి నీచుడు కట్టిన తాలిబొట్టుని ఇంకా నీ గుండెల మీద పోయాల్సిన అవసరమేందే? తీసేవే. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఇది ఇన్నాళ్ళు నిజం దాచి ఒక తప్పు చేసింది. ఇప్పుడు ఆవేశంలో తాళి తీసేయమని నువ్వింకో తప్పు చేస్తున్నావా? తప్పేందమ్మా తప్పు? అలాంటి తప్పుడు మనుషుల గురించి ఆలోచించడే తప్పు. అయినా ఇంకేం చూసి ఆ తాళి పట్టించుకోమంటున్నా? అసలు ఏడు పెళ్ళైందో, ఏ పరిస్థితులు పెళ్ళైందో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మృతుల కోసం ఒక్కసారైనా వచ్చిండా? పోని వస్తాడన్న గ్యారంటీ ఏమనుందా? వాడు వస్తాడో రాడో తెలియక, ఎవరికి చెప్పుకోలేక ఈ తాళిని లోపలే దాచుకొని ఇదెందుకమ్మా కుమిలి కుమిలి ఏడవడం? దీన్ని తీసి పారేస్తే ఇక వాడి గురించి ఆలోచించాల్సిన అవసరమే ఉండదు, ఏ బాధ ఉండదు. తీసే మృదులా, తీసే మృదులా, తీసే మృదులా, తీసే మృదులా. మనసే మనసే వద్దు. తీసే మృదులా, నా మాట విను. మనసే వద్దు, వద్దు, తీసే. మానసి, ఇది నీ మెల్ల ఉండనికి వీల్లే. నీ బతుకును చీకటి చేసిన ఈ తాళి నీ మెల్ల ఉండొద్దు. తీసే మానసి, తీసే. మనసే వద్దు, నీ మెల్ల ఉండొద్దు. వదులు మనసే. మానసి, మనసే, మనసే, మనసే. మనసే, నువ్వు కొట్టినందుకు నాకు బాధగా లేదే, కాని నువ్వు కొట్టనీకి కారణముంది చూడు, అందుకు అందుకు బాధగా ఉంది. నీ మెళ్ళ తాళి కట్టి నిన్ను అనాథల వదిలేసిపోయినోడు నాకన్నా ఎక్కువైపోయిందా? వాడు కట్టిన ఈ పనికి మళ్ళీ తాళి నాకన్నా ఎక్కువైపోయిందా? అర్థమైంది. నీ దృష్టిలో నేనెంత పనికి మాలినదాన్నో అర్థమైంది. మనసే అది కాదు. ఇంకేం మాట్లాడతా?
దయచేసి ఎవరు ఏం మాట్లాడొద్దు. నువ్వు నా గురించి ఎంతలా ఆలోచిస్తావో నేను నీ గురించి అంతే ఆలోచిస్తానే. ఈ తాళి నువ్వు తీయనన్నవంటే వాడొస్తాడన్న నమ్మకం ఉంది కదా. అయితే చెప్తున్నా విను, వాడు రావాలి. వాడితో నువ్వు బతకాలి. అప్పుడే నువ్వు నాతో మాట్లాడా. అంతవరకు ఈ మానసి నీకు లేనట్టే. వద్దు మానసి, అలా మాట్లాడొద్దు. వద్దు వద్దు వద్దు. నన్ను చూడొద్దు, నాతో మాట్లాడొద్దు, నన్ను పిలవద్దు. వద్దు మానసి, ఇంకేదన్నా శిక్ష వేయి, నేను భరిస్తాను. నీతో మాట్లాడకుండా, నిన్ను చూడకుండా, నిన్ను పిలవకుండా నేను అస్సలు ఉండలేను. వద్దు, మాట్లాడొద్దు. నువ్వేం మాట్లాడినా నేను చచ్చినంత ఓటే. ఎందుకు మానసి అలా మాట్లాడతావు? నేనేం చేసినా మీ అందరి కోసమే ఆలోచించి చేశాను. దయచేసి నన్ను అర్థం చేసుకో మానసి, ప్లీజ్ మానసి. మాట్లాడొద్దని చెప్పిన కదా. వాడెవడు తెలిసినాకనే ఈ నిశ్చితార్థమైనా ఇంకా ఏమైనా. మానసి 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 ఆగు మానసి. ఎవరికి నచ్చిన నిర్ణయాలు వాళ్ళు తీసుకొని ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తే చూస్తూ ఊరుకుంటావనుకున్నారా? నీ మీదే ఇన్ని ఆశలు పెట్టుకున్నా మా పరిస్థితి ఏంటి? అసలు నన్ను నా బిడ్డని ఇంతలా అవమానించిన దాన్ని వదిలేది లేదు. వద్దు పెద్దమ్మా. జరిగిందంతా తెలుసుకున్నాక నాకొక విషయం అయితే ఆ మరుక్షణమే నేను పెళ్లి చేసుకుంటాను. ఆపు గౌరవ్. ఇంకా దీన్ని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన నీ మనసులోకి ఎలా వస్తోంది? అన్నయ్య, వారం రోజుల్లో ముహూర్తం. నా కొడుక్కి మానసికి నిశ్చితార్థం జరగాలి. దీని విషయంలో ఎవరు సపోర్ట్ చేసినా ఆ క్షణమే వాళ్ళు నాకు లేనట్టు లెక్క. వదినా, నా అత్తగారింట్లో నన్ను తల దించుకునేలా చేశారు కదా.
రేపు నా గురించి నీచంగా మాట్లాడుకుంటారు. దీనివల్ల ఎంత పనిచేసావే, ఏం ఆలోచించి ఇదంతా చేసావో గాని మొత్తం సర్వనాశనం చేసావు కదే. నిన్ను నమ్మినందుకు మా వదిన పరువు తీసేశావు. నిన్ను నిన్ను మేం పెంచినందుకు మమ్మల్ని తలదించుకునేలా చేశావు. ఇప్పుడు నీ గురించి ఏం ఆలోచించాలే? ఏం చేసి నీ జీవితం బాగు చేయాలి చెప్పు. వాడెవడో చెప్పు, చెప్పు, చెప్పవే, చెప్పు, చెప్పు, చెప్పవే, చెప్పు. వాడెవడో చెప్పు, చెప్పు, చెప్పు. అమ్మా అమ్మా, అత్తే ఎవరే నీకమ్మా? చేసింది సరిపోలేదా? ఇంకా మా వదిన ప్రాణాలు తీయాలని చూస్తున్నావా? నా చెంప మీద కొట్టావు కదే, ఇప్పుడు నేను నీ బ్రతుకు మీద కొట్టానే. ఇక నీకు చావే గతి. మృదుల అంటే ప్రాణం, 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 ప్రాణం. మృదుల నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాను. మధుగాని నేను ప్రేమిస్తున్నాను. నా వల్లే, అంతా నా వల్లే. బంగారం లాంటి అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేశాను. అరే, అంత అవమానం జరుగుతున్నా చేతగాని వాళ్ళు చూస్తూ ఉండిపోయాను. అంతా నేనే చేశాను. ఇప్పుడు ఏం చేస్తే మృదుల జీవితం చక్కబడుతుంది? భగవంతుడా, ఏదో ఒక దారి చూపించు. కట్టిన తాలికి విలువ ఇవ్వకుండా నేను చేసిన తప్పే మృదుల మెడకి ఉరితాడవుతుంది. చెప్పు అరవింద్. మధు, మృదుల ఎక్కడికో ఒంటరిగా వెళ్తోంది. ఒంటరిగా వెళ్తుందా? ఎటు వెళ్తుంది? ఇప్పుడు ఎక్కడుంది? సిటీ అవుట్కట్స్ లో ఉన్న హిల్స్ వైపు వెళ్తుందిరా. హిల్స్ వైపా? అటెందుకు వెళ్తుంది? ఏమోరా, చూస్తుంటే డిప్రెషన్ లో ఉన్నట్టుంది. అవునా? సరే, నేను ఇప్పుడే వస్తున్నాను రా. భగవంతుడా, మృదుల జీవితం బలి కాకూడదు. ఎలాగైనా కాపాడాలి. అవునండి, నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది. సరే, ఉంటానండి. తర్వాత మాట్లాడతాను. చూడొదినా, ఒక్కొక్కరు ఫోన్ చేసి ఎలా అడుగుతున్నారు. ఆ పనికి మాలిన దానివల్ల పరువు మొత్తం పోయింది.
అమ్మ చూస్తే ఎక్కడికని అడుగుతుంది. ఖచ్చితంగా బయటికి వెళ్ళనివ్వదు. వెళ్ళకపోతే మృదుల దక్కదు. సారీ అమ్మా, వెళ్ళక తప్పడం లేదు. నా కారణంగా మృదుల బలి కావడానికి వీల్లేదు. వెళ్ళాలి, వెళ్ళి తీరాలి, మృదులని కాపాడుకోవాలి. హలో. బ్రాహ్మణి గారు, పిల్లల నిశ్చితార్థం ఆగిపోయిందంట కదండి. అవును అవును అవును, నిశ్చితార్థం ఆగిపోయింది. మీ అన్న వదిలి పెంచిన అమ్మాయి వల్లేనట్టు కదండి. అవునండి, మా అన్నయ్య వదినలే పెంచారు. అందుకే మా ఇంటి పిల్లే కదా అని నమ్మి ఈ పెళ్లి ఒప్పుకున్నాం. కానీ ఆల్రెడీ ఎవరినో పెళ్లి చేసుకొని మమ్మల్ని ఇలా మోసం చేసింది. ఏం చేస్తాం, మా కర్మ. ఫోన్ల మీద ఫోన్లు చేసి చంపేస్తున్నారు వదిన. ఫోన్ ఆఫ్ చేస్తే గాని ప్రశాంతంగా ఉండదు. అయ్యో పాపం అని సానుభూతి చూపేవారొకరు. మీ ఇంట్లో పెళ్ళే కదా, మీకు తెలియకుండా ఎలా పెళ్లి జరిగింది, ఆ మాత్రం తెలుసుకోలేకపోయారా అని అడిగేవారు మరొకరు. ఏం చెప్పాలి వదినా? చేతకాని వాళ్ళమని చెప్పాలా, అసమర్థులమని ఒప్పుకోవాలా? ఇన్ని సంవత్సరాలుగా నా కుటుంబంలో, సమాజంలో పెంచుకున్న పరువు ప్రతిష్టలు మొత్తం ఒక్క రోజులో నాశనం చేసేసింది. ఇంకెవరి ముందు తలెత్తుకు తిరగలేను వదినా. మీ కళ్ళ ముందే తిరుగుతోంది కదా, ఒక్కసారంటే ఒక్కసారి కూడా మీకు అనుమానం రాలేదా? ఎందుకు రాలేదు పెద్దమ్మా? మొదటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను కదా, దాని మాట చూపు అడుగడుగు తేడాగా ఉంది. ఏదో చేసొచ్చిందని నేను చెప్తూనే ఉన్నా, కానీ ఎవ్వరూ నా మాట పట్టించుకునే లేదు. జరిగింది చాలు వదినా. నిజంగా మన అదృష్టం బాగుంది కాబట్టి ఏమీ కాకముందే నిజం బయటపడింది. లేదంటే అందరం కలిసి సామూహికంగా చావాల్సొచ్చేది. చాలు వదినా, ఎన్నాళ్ళు మీరు దానికోసం చేసింది చాలు, ఆలోచించింది చాలు. వదిలేయండి వదినా. ఇక దాని ప్రస్తావన కాదు కదా. ఈ ఇంట్లో దాని గురించి ఎవరూ ఆలోచించడానికి కూడా వీల్లేదు. ఇంకా వాడు గట్టిన తాలిపొట్టు నీ మెళ్ళో ఎందుకు? తీసేయ్, తీసేయ్, తీసేయ్. తీసేయ్, మానసి తీసేయ్. మృదులా, మృదులా, మృదులా. మృదులా, 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 మృదులా. మృదులా, 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 మృదులా. మృదులా, 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 మృదులా. ఇక నా వల్ల ఎవరికీ ఏ సమస్య ఉండదు, ఏ గొడవలు ఉండవు.
ఏ నిజాలు బయటపడతాయోనన్న భయం ఉండదు. అన్నీ నాతోనే సమాధైపోతాయి. మానసి, మధు గారు సంతోషంగా ఉండొచ్చు. మృదులా మృదులా మృదులా